దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు, హమాస్ తరహా డ్రోన్ దాడులకు ప్రణాళికలు. ఒకటి కాదు, రెండు కాదు. ఢిల్లీ పేలుడు కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ టెర్రర్ ఆపరేషన్స్ కోసం సూసైడ్ బాంబర్లను తయారు చేసేందుకు డాక్టర్ ఉమర్ నబీ వేసిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. ఇందులో అతడు ఆత్మాహుతి దాడి గురించి ప్రస్తావించాడు. ఆత్మాహుతి దాడిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ ప్రణాళిక రచించినట్టు విచారణలో అధికారులు గుర్తించారు. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఏర్పడిన ఈ టెర్రర్ మాడ్యూల్ గత ఏడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు. అందుకోసం డాక్టర్ ఉమర్ నబీ ముమ్మరంగా ప్రయత్నించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే యువతను రాడికలైజ్ చేసి ఆత్మాహుతికి ఒప్పించడంలో భాగంగా ఈ వీడియో రికార్డ్ చేసినట్టు భావిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి ఉమర్ నబీ ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టైన నిందితులు విచారణలో బయటపెట్టారు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఉమర్ నబీ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో కీలక పాత్రధారి. షాహీన్ షాహిద్, ముజమ్మిల్ షకీల్ సహా 10 మందికి పైగా డాక్టర్లతో కూడిన ఈ ఉగ్రముఠ దేశవ్యాప్తంగా పేలుళ్లకు భారీ కుట్ర చేసిందని దర్యాప్తులో తేలింది. డాక్టర్ ఆదిల్, ముజమ్మిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను అతడు సేకరిస్తున్నట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మరణించగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఉమర్ నబీతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన 2 కుట్రదారులను కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. సోమవారం శ్రీనగర్లో అరెస్టు చేసిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ ఇందులో ఒకడు. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించి బాంబర్ ఉమర్ నబీకి ఇతడు సహకుట్రదారుడని దర్యాప్తు బృందాలు తేల్చాయి. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంతో సాంకేతిక సహకారం అందించాడని వెల్లడించాయి. డ్రోన్లతో హమాస్ తరహా దాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు ఉగ్ర అడ్డాగా మారిన అల్-ఫలాహ్ యూనివర్సిటీపై భద్రతా ఏజెన్సీలు పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఎన్ఐఏ, ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇప్పటికే క్యాంపస్ను జల్లెడ పడుతుండగా తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ ఓక్లాలోని అల్-ఫలాహ్ ట్రస్ట్ హెడ్ ఆఫీస్, ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ 70 ఎకరాల ప్రాంగణం సహా 25 చోట్ల తనిఖీలు నిర్వహించింది.